ఏంటి బాబు అసలు మీ ప్రాబ్లం? రే మధ్యలో నీ గోలేంట్రా? అదే బాబు సమోసాలు తినడానికి ఏంటి ప్రాబ్లం? ఇదేం బస్సు కాదు, ట్రైన్. బాత్రూమ్లు కూడా ఉంటాయి. 4 సమోసాలు తీసుకొని ఎక్కండి చెప్తానా? రే ఇంకొక సెకండ్ నువ్వు ఇక్కడ ఉన్నావంటే సమోసాలు నీ నోట్లో కాదు గూట్లో కుక్కుతాను. వద్దులే బాబు, మీరు మాత్రం అంత ఆలోచించకండి బాబు. ట్రైన్ కదిలిపోయేలా ఉంది, ఎక్కియండి. ఎవడ్రా నువ్వు? నేను ఎక్కియండి బాబా. రే నువ్వు ఇంకా వెళ్ళదా? బావా ఫైనల్ గా అడుగుతున్నాను, నువ్వు వస్తున్నావా రావట్లేదా? నేను రాకుండా నువ్వెక్కడికి వెళ్తావు మీను? ఎక్కడో దగ్గరికి పోతాను, లేదంటే ఈ పట్టాల మీద పడుకుంటాను. నువ్వు లేనప్పుడు నేనేం చేయాలి? మీను ఏంటి మీను నువ్వు? ఒకసారి నేను చెప్పేది విను. ఇంకేం చెప్తావు బావా? చాలు, నువ్వు చెప్పింది నేను వినింది. నాకు అర్థమైంది నీకు నా మీద లవ్ పోయిందని. మీను నీకు ఎందుకు అర్థం కావట్లేదు? ప్రేమ అంటే 2 ప్రేమికులకు సంబంధించింది, కానీ పెళ్లి 2 కుటుంబాలకు సంబంధించింది. అది ఆలోచించకుండా మా అమ్మ నాన్న ఇలాంటి తప్పే ఒకసారి చేశారు. ఇలాంటి ట్రైన్లోనే అందరికీ దూరంగా హైదరాబాద్ వెళ్ళి ఎన్నో కష్టాలు పడి ఇప్పటిదాకా నెట్టుకొచ్చారు. ప్రేమను గెలిపించుకోవడానికి దూరంగా పారిపోతాం మీను. ప్రేమ అయితే గెలుస్తుంది, కానీ కుటుంబం దూరం అయిపోద్ది, ఓడిపోద్ది. నేను ఒక్కటి ఆలోచించు, విక్రమ్తో నీకు పెళ్ళైతే నీకు దూరం అయ్యేది నేను ఒక్కడనే, కానీ నాతో పెళ్ళైతే నీకు మిగిలేది కూడా నేను ఒక్కడనే. ఒకటి ప్రేమ గొప్పదా, ఒక కుటుంబం ప్రేమ గొప్పదా? నువ్వే డిసైడ్ చేసుకో మీను. చెప్పండి. అర్జెంట్ గా స్టేషన్ కి వెళ్ళాలి. బండిది స్టేషన్ కండి. ఎవరు వస్తారండి? బండి తీరా ముందు. అలాగేనండి. బాబోయ్ నేనేంటి అంత సీరియస్ గా ఉన్నాడు? ఈ రోజు ఆవిడకు మూడింది. ఒరే విశ్వ, ఏంట్రా అంత సీరియస్ గా ఉన్నావు? ఏమైంది? ఏం లేదురా. ఆయన అడిగితే ఆయన ఏం చెప్తాడు, నేను చెప్తాను. అల్లుడు గారు ఇంకా ఏంటి మావయ్య అల్లుడు గారు? అక్కడ మీ అమ్మాయి తన లవర్తో లేచిపోయినట్టుంది, అందుకేగా స్టేషన్కి వెళ్తున్నారు. ఏంటి మామయ్య అంత షాక్ అవుతున్నారు? ఓ ఈ విషయం మీకు కూడా తెలీదా? ఏంటి విక్రమ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజాలు మాట్లాడుతున్నాను అంకుల్. మీనుకి ఆల్రెడీ లవర్ ఉన్నాడంట, వాడితోనే జంప్ అయిపోవడానికి స్టేషన్కి వెళ్ళింటది. అల్లుడు గారు మాటలు తిన్నంగా రానివ్వండి. నా కూతురు ఎప్పటికీ అలాంటి తప్పు చేయదు. ఆ తప్పేంటో ఒప్పేంటో స్టేషన్కి వెళ్తే తెలుస్తుంది మావయ్య. ఎంతసేపు రా? కార్ రెడీయా? మన కారు లేదండి, అమ్మాయి గారు వేసుకెళ్ళిపోయారు. ఏంటి మావయ్య, మీ అమ్మాయి లేచిపోవడం కూడా డైరెక్ట్ మీ కారే వాడుకున్నట్టుంది. అల్లుడు గారు ఏం పర్లేదులే మావయ్య, నా కారు ఉందిగా, ఇదిగో తాళం, పదండి. రే జగ్గు రారా. ఈ మీనుకి ఎంత ధైర్యం ఉంటే నేను వార్నింగ్ ఇచ్చాక కూడా ఇలా చేస్తాదా? ఇప్పుడు వాళ్ళ నాన్నకే స్వయంగా పట్టించామంటే అప్పుడు దారిలోకి వస్తుంది. మావయ్య నేను ఇంకా ఎక్కలేదు మావయ్య. ఈయనేంటి ఇలా వెళ్ళిపోయాడు? ఇప్పుడు గానీ స్టేషన్కి వెళ్ళకపోతే మంచి సీన్ మిస్ అయిపోతామేమో. హాయ్ విక్రమ్, ఏంటి ఏం చేస్తున్నావు ఇక్కడ? జాయిగా జాయ్ తాత, కరెక్ట్ టైంకి వచ్చావు. అర్జెంట్ గా కార్తీ. కారా? వైరే జాయిగా వెంటనే స్టేషన్కి వెళ్ళాలి, లేకపోతే మంచి సీన్ మిస్ అయిపోతాం. సీన్లు సినిమా హాల్లో వేస్తారు గాని స్టేషన్ లో ఎందుకు వేస్తారా జాయిగా? అబ్బా నేను చెప్పేది నువ్వు అనుకునే సీన్లు కాదు, ఆడియన్స్ కి దిమ్మ తిరిగిపోయే సీను. అవునా? అయితే నేను కూడా చూడాలి జాయిగా. ఉండు ఇప్పుడే తీస్తున్నా. ఈయనేంటి ఇంత మెల్లగా వెళ్తున్నాడు? తాత నువ్వు డోర్ దాకా వెళ్ళేసరికి వాళ్ళు స్టేషన్ కి తిరిగి వచ్చేస్తారు. నాకు ఇవ్వు, నేను తీస్తాను. నువ్వు అసలే కుర్రోడివి జాయిగా, ఉడుకు రక్తం జాయిగా. ఫాస్ట్ గా వెళ్ళి యాక్సిడెంట్ చేసావనుకో, నేను గోస్ట్ గా మారిపోతాను జాయిగా. అబ్బా నేనేమన్నా ఫాస్ట్ గా వెళ్ళనులే, స్లో దాకా వెళ్ళాడు. ఫాస్ట్ గా ఈ తాళం పెట్టేది ఎక్కడ ఉంటది జాయిగా? తాత ఇంకెంతసేపు పెడతావు? ఉండరా, ఈ బొక్క ఎక్కడుందో కనబట్లేదు జాయిగా. అబ్బా అలాంటప్పుడు నాకు ఇవ్వచ్చు కదా, నేను తీస్తా కదా. నువ్వు అసలే కుర్రోడివి జాయిగా, ఉడుకు రక్తం జాయిగా. అబ్బా కార్ తీసుకెళ్ళి ఎక్కడో ఒకటి పెడేస్తా అంటావు అంతేగా? జాయిగా ముందు నువ్వు కీ పెట్టు. పెడుతున్నారా? దొరికింది జాయిగా. బాగానే స్టార్ట్ అయింది రోయ్ జాయిగా. ఇంకా బయలుదేరదామా?
అబ్బా కారు స్టార్ట్ చేసాక కూడా ఇంకా అడగతావేం తాత? గేర్ వేసి యాక్సిలేటర్ తొక్కు. ఆ, మరి క్లచ్ ఎవరు తొక్కుతారా జాయిగా? డ్రైవింగ్ తెలీదు, ఏం తెలీదు జాయిగా. రే విశ్వ, ఏమైందిరా? ఏంటి విక్రమ్ ఏదేదో మాట్లాడుతున్నాడు? ఏమోరా, నాకు ఏం అర్థం కావట్లేదు. ఇందాక స్టేషన్ మాస్టర్ ఫోన్ చేశాడు. నేను ఎవరో అబ్బాయితో స్టేషన్ లో కనిపించిందంట. చూస్తుంటే ఇద్దరు లేచిపోవడానికి వచ్చినట్టున్నారు అని చెప్పాడు. ఎక్కడేమో విక్రమ్ మీనుకు ఎవరున్నాడు, వాడితోనే లేచిపోవడానికి వెళ్ళిందేమో అంటున్నాడు. అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదురా. నేను తల్లికి లవర్ అంటే మన మనుగడే కదా. ఈ విషయం విక్రమ్కి ఎలా తెలిసింది? దట్ క్రెడిట్ గోస్ టు మీ ఓన్లీ జగ్గు. పంకజం, నువ్వేంటే ఇక్కడ? షాక్ అయ్యావా? మీను ఎవరెవరో నేను దగ్గరుండి చూద్దామని వెనకాల ఎక్కేసా. ఆ, ఏం మాట్లాడుతున్నారు పంకజం గారు? మీను తల్లికి లవర్ ఉండడం ఏంటి? ఆ విషయం అసలు మీకెలా తెలుసు? ఈ బాబాయ్ దొరికేసాం. ఇప్పుడు కనుక ఇది చెప్పిందంటే అందరం దొంగెట్టేస్తాం. ఏంటండి ఏం మాట్లాడరు? మీనుకు లవర్ ఉన్నట్టు అసలు మీకెలా తెలుసు? ఇది మరీ బాగుందమ్మా. పెళ్ళిడికి వచ్చిన పిల్లకి లవర్ ఉండడా? పెళ్లికి ముందు ఇలాంటి తెంగరాశాలు ఇదా? ఏంటి జగ్గు ఏ అంటావు చెప్పు. అంతే కదా, అంతే కదా. ఆ మీను తల్లి బంగారం అలా చేయదు. మీను గోల్డ్ నెక్లెస్ గిల్ట్ నెక్లెస్ స్టేషన్ కి వెళ్తే తెలుస్తుంది. తెలుస్తుంది, దీనికి ఏదో పెద్ద తెలిసినట్టు. నువ్వు ఫాస్ట్ గా పదరా వేస్తా. తెలుస్తుంది. తెలుస్తుంది, దీనికి ఏదో పెద్ద తెలిసినట్టు. నువ్వు ఫాస్ట్ గా పదరా వేస్వా. జాయిగా వ్యాజోల్, తాత ఈ రోజుకి మనం స్టేషన్ కి వెళ్తామా? నువ్వేం కంగారు పడకు విక్రమ్. ఇంకో 2-3-4 అవర్స్ లో మనం స్టేషన్ కి వెళ్ళిపోతాం జాయిగా. 2-3-4 అవర్స్ తాత? అప్పటికి ట్రైన్ కాదు, మీను వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. స్టేషన్ కి వెళ్ళాలన్న కంగారు కన్నా నీ కంగారు ఎక్కువైపోయిందిరా జాయిగా. సర్లే ఉండు, నీకోసం 3rd గేర్ వేస్తా. అంటే నువ్వు ఇప్పటిదాకా 2nd గేర్ లో వెళ్తున్నావా? అవునరా, నా టాప్ గేర్ అదే. ఇప్పుడు దాకా 3rd గేర్ వాడే అవసరం రాలేదు జాయిగా. ఫర్ ద ఫస్ట్ టైం నీకోసమే వేస్తున్న జాయిగా. అబ్బా ఏంటి తాత నాకు ఈ టార్చరు? నా మాటిను, ఒక 5 నిమిషాలు ఈ కార్ నీది కాదనుకొని నా చేతిలో పెట్టు. 2 నిమిషాల్లో కార్ ని స్టేషన్ పార్కింగ్ లో పెడతా. No, జాయిగా. The ETA of our travel is approximately 2.5 hours, Jaiga. But you are telling that you will take in 2 minutes, Jaiga. ఇంకో 2 కిలోమీటర్ల స్టేషన్ తాత. దానికి 2.5 గంటలు ఎందుకురా? This is Jai Tata time ra. ఇందులో ఎస్టిమేటెడ్ అరైవల్స్ అన్ని డిలే లోనే ఉంటాయి జాయిగా. అబ్బా ప్లీజ్ తాత, ఈ ఒక్కసారికి డ్రైవింగ్ నాకు ఇవ్వు తాత. No. I don't trust you రా జాయిగా. అసలు ఇది నా ఫేవరెట్ కారు. మా మావయ్య గారు కట్నంలో పెట్టారు జాయిగా. అబ్బా నువ్వు నీ పొక్కల అంబాసిడర్. రీ నా బండిని తిట్టావంటే ఇక్కడే ఆపేస్తాను జాయిగా. ఆ పంచే ఏ ఓబరో ర్యాపిడోనో బుక్ చేసుకు వెళ్ళిపోతా జాయిగా. ఇక్కడ నీకు ర్యాపిడో ఊబర్ జాయిగా. ఎందుకు దొరకదు? రాజమండ్రి ఈస్ వెల్ డెవలప్డ్ సిటీ అమ్మా. ఓకే ట్రై యువర్ లక్ జాయిగా. ఓకే విక్రమ్ బాయ్. బాయ్. నువ్వు స్టేషన్కి వెళ్ళే లోపు నేను టాక్సీలో ఇంటికి కూడా వెళ్ళిపోతాలే. క్యాబ్ బుక్డ్. ఇప్పుడు ఆ జాయి తాత కన్నా ఫాస్ట్ గా వెళ్ళొచ్చు. జాయిగా అంటే ఇది ఎస్, ఇట్స్ మైన్ ఓన్లీ జాయిగా. ఓటీపీ చెప్పి బండెక్కు. ఇది తొండి. తొండి లేదు, బర్కస్ లో మండి లేదు జాయిగా. నీట్ గా ఫ్రీగా తీసుకెళ్లేవాడిని కదరా. ఇప్పుడు టాక్సీ బుక్ చేసి డబ్బులు ఇచ్చి మరీ వస్తున్నావు జాయిగా. నీ కార్లో అయితే నేను రాను. ఒక అమ్మాయి ఏమీ ఆలోచించకుండానే నీతో పాటు స్టేషన్ దాకా లేచిపోవడానికి వస్తుందా బావా? నేను అన్నీ ఆలోచించుకునే వచ్చాను. మనకు పెళ్ళైతే నేను బతకాల్సింది నీతో, మా ఫ్యామిలీతో కాదు. ఆ లైఫ్ లో నువ్వు లేకపోతే వాళ్ళు ఉన్నా లేనట్టే. ఒరే తత్తినాయనా, అక్కడ ఏమైనా సూపర్ స్టార్ డైలాగ్
సూపర్ తార్ కంటే సూపర్ డైలాగ్ చెప్పిందే. తను ప్రేమించిన వాళ్ళు తనతో తేకపోతే తెగతా వాళ్ళు తన లైఫ్ లో తొంత ఎత్తి తేకపోతే తేంతి తరచుగా చెప్పింది. ఇదే మాట తాత చెప్పుంటే తాను పాత తీసుకెళ్లి తెల్లి తెచ్చుకునేవాడిని. ఫోన్లే చెప్పకుండా మంచి పని చేసింది. మరే ఈడి పేరు తతీష్ కాదురా, నిబ్బీసన్ పెట్టాలి. తుక్కు ఇదే తేతరు తీకు తనుకి తరిగితే తప్పుడు తీకు తెలుస్తుంది. అనువేంట్రా అను కట్టాదే మనుగడికి జరిగినట్టే నీకు కూడా జరిగితే తెలుస్తుంది అంటున్నాడు. కానీ మన లైఫ్ లో ఇలా జరగడానికి మనకి లవర్ ఎక్కడ ఉంది చెప్పు? నేను సింగిల్ గాని కదా. సింగిలా? నువ్వు నాతో మాట్లాడకరా. అదేంటది ఎలా అంటావు? ఐ హేట్ సింగిల్స్. అసలు సింగిల్ గా ఉన్నోడికి నైట్ నిద్ర ఎలా పడుతుందో నాకు అర్థం కావట్లేదు. అవ్వండి ఓ పక్కన లేచిపోతారు లేదా అని నాకు టెన్షన్ వచ్చేస్తుంటే మీరు మీ ఏదో సింగిల్ లో సెంతకాయ గోళ. వీడియో స్టార్ట్ చేసింది. తేనా ఇది తరితోంది. ఇంకేమన్నా మాట్లాడారో అయిపోతారు నా చేతిలో. మీను నా మాట విను, పద ఇంటికి వెళ్దాం. బావా నువ్వు కూడా నా మాట విను, పద లేచిపోదాం. అబ్బా మీను, నేను చెప్పేది నువ్వు ఎందుకు వినిపించుకోవట్లేదు? అర్థం చేసుకో, మనం బయటికి వెళ్ళి బతకలేం. మన ప్రేమ నిజమైతే అదే మనకు బతుకునిస్తుంది బావా. అబ్బా మీను, లేచిపోవడానికి ఇదేమైనా సినిమా అనుకుంటున్నావా? కాదు సిరీసు. అయితే లేచిపోకూడదా? ఆ, నా మాట విను బావా, ఇంకేం ఆలోచించకు, పద వెళ్దాం. నేనెంత చెప్తున్నా కూడా నీకు ఇదే కావాలంటే సరే పద. బాగా తీరిపోయేదాకా నీకు కూడా తెలీదు. మీను మీను నాన్నగారు